పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రేమ వందనాలను తెలియజేస్తున్నానండి. ఇదిన మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీతి నీత్యానుసారం అంటే నీతిని అనుసరించినట్లుగా నన్ను నడిపించు. చాలు, నీ నీతిని అనుసరించేలాగా నన్ను నడిపించుము అని భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. అల్పుడును నిష్ప్రయోజకుడైన మీ దాసుడు నన్ను మీ అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మీ మాట తిరగ వినిపించబోరుగా మార్చి మాకు మేలుకరమైన ఉన్నతమైన ఉపదేశాన్ని అనుగ్రహించమని ప్రాధేయపడుతుండగా సకల ఆటంకాలడ్లు నిద్రమతో అవధి తిరుగుబాటు అల్లరి ఏసునామల వేళతో పెళ్ళగించి నాశనం చేస్తున్నాం. వెనుబుద్ధి పుట్టించి ఆత్మను సమ్మతి గల మనసును ఏసునామలో విడుదల చేస్తున్నాం. ఏసు రక్తాన్ని అందరిపైన ప్రోక్షించుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీరే ఒప్పింపు చేయమనిగా, గ్రహింపు చేయమనిగా, మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మళ్ళీ చేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తిగల పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో కీర్తనాకారుడైనటువంటి భక్తుడు ప్రార్థన చేస్తూ నీ నీతిని అనుసరించేటట్లుగా నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమండి, ఎలాగ మనం జీవించాలన్నట్టు ప్రార్థన చేస్తున్నాడు? ఏమండి, ఒకసారి చెప్పండి అందరూ. నీ నీతిని, దావీదు కీర్తన, దావీదు గారు రాసిన ఈ యొక్క కీర్తనలో ఆయన అంటాడు, నీ నీత్యానుసారము అని కలిపాడు. నీ నీతిని అనుసరించేటట్లుగా నన్ను నడిపించండి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, అంత మహాభక్తుడు ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ నీ నీత్యానుసారముగా నన్ను నడిపించు ప్రభువా అని తనను తాను దేవునికి అప్పగించుకుని, నువ్వే నడిపించు ప్రభువా, నువ్వు నడిపిస్తే నేను నడుస్తాను ప్రభు అని ఆయన తనను దేవునికి అప్పగించుకుంటున్నప్పుడు మనం కూడా మన ఇష్టం వచ్చినట్టుగా నడవాలా? దేవునికి ప్రభువా నీ ఇష్టానుసారంగా నడిపించు ప్రభు అని మనం అప్పచెప్పుకోవాలంటారా? చెప్పండి. ఏమండి, మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ప్రభువా నన్ను నీవు నడిపించు ప్రభువా, నీ నీతిని అనుసరించినట్లుగా నడిపించు నాయన. నేను నడిస్తే ఏటో దారి తప్పిపోతాను, నేను నడిస్తే నేను వెళ్ళాల్సిన మార్గం మర్చిపోతాను, లేకపోతే వేరే మార్గంలో వెళ్ళిపోతానేమో, నీవు నన్ను నడిపించు ప్రభు అని మనలను ఆయన నడిపింపుకు అప్పగించేసుకుంటే ఆయన మనలను నీతిని అనుసరించేలాగా నడిపిస్తాడు. అది మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, నా ఇష్టానుసారంగా నేను నడిస్తే, బైబిల్ గ్రంథంలో చాలామంది నడిచారు. కయ్యేను నడిచిన మార్గము అన్నాడు. ఏంటండి? కయ్యేను నడిచిన మార్గం. అతడికి ఏమిష్టమైంది? తమ్ముడిని చంపడం ఇష్టమైంది. ఏమిష్టమైందండి? అతడికి అలాగున నడవటం ఇష్టమైంది. అతడి ఇష్ట ప్రకారం అతడు నడిచాడు. అతనికి ఇంకెవడో చెప్పేవాడు లేడు, ఒకళ్ళ కింద వినే స్వభావం అతనికి లేదు, ఒకరు నడిపించినట్టుగా నడవాలని ఎవరికి అతడు అప్పగించుకోలేదు. అతడికి ఏది తోస్తే చేస్తాడు. అది కయ్యేను మార్గం అండి. తర్వాత బిలాము మార్గం అన్నాడు. ఎవరి మార్గం అండి? బిలాము మార్గం. కయ్యేను అంటే మొట్టమొదట ఆదాము కుమారుడు, బిలాం అంటే ప్రవక్త. ఆయన బిలాము గారు ఒక మాట నోట్లోంచి వస్తే అది అచ్చం అలా జరిగిపోద్దంట. అంత పేరు ప్రతిష్ట కలిగిన వాడు. అలాంటి వాడు కూడా ఎలా నడిచాడంట? బహుమానమును చూసి ఆతురముగా పరిగెత్తాడు. వాళ్ళు నడిచిన మార్గాలు వేరేగా ఉన్నాయి. బహుమానాన్ని చూసి మార్గం తప్పిపోయాడంట. ఏమండి, మరి పెద్ద పెద్ద ప్రవక్తలే మార్గం తప్పిపోతే, నడక మారిపోతే ఏమండి, మరి మన నడక మారిపోదని గ్యారంటీ ఏమిటి? ఏమండి, నడక పరిశుద్ధమైన నడక ఒకలాగా ఉంటుంది. నడకలు చాలా రకాలు ఉన్నాయి. వంకర నడక, ఏమండి, రకరకాల నడకలు ఉన్నాయి. ఆ నడకను చూసి అర్థమైపోద్ది మనకి వాళ్ళ పరిస్థితి ఏంటో. అలా నడిచే విధానం చూసి మనం చెప్పొచ్చు అలా పరిశుద్ధులా కాదా అన్నది. కాబట్టి ప్రియులారా, మన ఇష్ట ప్రకారం మనం నడిస్తే, మనలను మనం దేవునికి అప్పగించుకుని ప్రభువా నువ్వు నన్ను నడిపించయ్యా, నువ్వు ఎలా నడిపిస్తావు నడుస్తాను, నువ్వు ఇక్కడ దాకా వెళ్ళాక ఇలా కాదు, అలాగంటే అలాగ, అలాగ కాదు ఎలాగంటే ఇలాగ, ఆయన నడిపిస్తే నడవాలి. అది విషయం. ఎలియా గారు బయలుదేరాడు.
ఏలియా గారు బయలుదేరితే దేవుడు చెప్పాడు, నాన్న నిన్ను అగ్ని రథాలు తీసుకొచ్చి నేను ఆరోహణంగా తీసుకెళ్ళిపోతాను, నిన్ను కొనిపోబడే టైం దగ్గరికి వచ్చింది నాన్న, నీవు 3-4 ఊర్లు చెప్పాడు. ఫస్ట్ ఏమో ఒక ఊరు చెప్పాడు, ఆ ఊరు వెళ్దామని బయలుదేరాడు మనోడు. కొంచెం దూరం వెళ్ళాక నాన్న ఆగు అన్నాడు. ప్రభు ఏంటి ప్రభు, స్వరం వినపడుతుంది ఆకాశంలోంచి, ఏంటి ప్రభు అంటే ఆ ఊరు వద్దు ఈ ఊరు నడువు అంటాడు. మళ్ళీ ఈ ఊరు నడవండి, మళ్ళీ ఏం చేయాలా, వెళ్ళిన దారంతా మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ ఈ ఊరు వెళ్ళాలి. ఉదాహరణకి మనం ఒక ఊరిలో ఉన్నాం అండి, ఏలియా గారు ఇక్కడ ఉన్నారనుకోండి. దేవుడు అన్నాడు, నాన్న నువ్వు దొమ్మేరు వెళ్ళు అన్నాడు. దొమ్మేరు వెళ్ళమంటే బయలుదేరాడు. కొవ్వూరికి దొమ్మేరికి అంత దూరం నడిచిలేడు. అప్పుడులో మరి బళ్ళు ఏం లేవుగా. దొమ్మేరు కొవ్వూరికి మధ్యలాగా వెళ్ళేదాకా వెళ్ళనిచ్చి దేవుడు నన్ను ఆగను. ప్రభు ఏంటి ప్రభు కూడా మళ్ళీ ఎలీషా ఉన్నాడు. ఎవరున్నారో ఎలీషా ఉన్నాడు. ఎలీషా అన్నాడు, ఎలియా నేను దేవుడు రమ్మని వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడ ఉండి నాన్న అంటే. ఎలీషా అన్నాడు, నా జీవముతోడు యెహోవా జీవముతోడు నేను విడిచిపెట్టను అన్నాడు. సరే నిర్ణయం బాగా తీసుకుని కదా చెప్పేసి కూడా తీసుకెళ్తున్నాడు. దేవుడు రమ్మన్నాడు, దొమ్మిరి వెళ్ళమన్నాడు అని చెప్పేసి వెళ్తున్నాడు. సగం లెక్క వెళ్ళాక దేవుడు అన్నాడు ఆగు అన్నాడు. ఆగు మళ్ళీ ఏమంటున్నాడు, 6 గ్రాములు అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా, మళ్ళీ కొవ్వూరు రావాలి, మళ్ళీ కొవ్వూరు నుంచి 6 రావాలి. కొవ్వూరు కరకలు మధ్యకి వెళ్ళాడు మళ్ళీ నడుచుకుంటా. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ దేవుడు ఆగును అన్నాను. ప్రభు ఏంటి అలా కాదు వాడపల్లి వెళ్ళాడు. మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ కొవ్వూరు వచ్చి మళ్ళీ వాడపల్లి వెళ్ళాలి. మళ్ళీ వాడపల్లి వెళ్తుంటే మళ్ళీ ఆగమన్నాడు. మళ్ళీ ఆగమని యోర్దాను దాటి మళ్ళీ అవతలకి వెళ్ళు. ఇదేంట్రా ఎలీషాకి ఏమనిపిస్తుంది, ఇదేంటి ఇది ఇక్కడికి వెళ్ళమన్నాడు అని చెప్తున్నాడు, మళ్ళీ అలాగా ఇలాగా అంటున్నాడు. మనవాడు నన్ను ఇబ్బంది పెడతానికి ఎలా చేస్తున్నాడా, దేవుడు నిజంగా చెప్తున్నాడు అనుమానం వస్తుంది కదా. ప్రభు ఏంటి పద్దాక ఆత్మానం మాట మారుతావేంటి, అలాగంటావేంటి, ఏదో ఒకటి చెప్పు, ఏంటి నాలుగు చెప్తావేంటి అని రివర్స్ అయ్యాడా ఏలియా. ఏదో ఒకటి చెప్పాలి, 9 పంపాలి, అంతేగాని మళ్ళీ సగంలో మళ్ళీ మార్చేసి మళ్ళీ ఇలాగంటావేంటి, ఏమిటిది అని కొంచెం కోపడ్డా. లేదు, ఆయన చెప్పడం నన్ను ఏమన్నా అనుకుంటాడేమో శిష్యుడు, ఇదేం ఉండవే. ఇంకా ఆయన ఎలా నడిపిస్తే మీరు చెప్తలేదు, ఆయన ఎలా నడిపిస్తే అలా నడుపుతే అంతే. ఇక వేరే మార్గం లేదు, వేరే రూట్ లేదు, వేరే సిస్టమ్ లేదు. నా గురించి నన్ను ఏమనుకుంటారో, నా మాటకి విలువ ఉండదేమో. ఇప్పుడే చెప్పాను కదా 9 వెళ్ళమన్నాడని చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అర్ధాంతరంగా మళ్ళీ 6 గ్రాములు అంటున్నాడంటే నమ్ముతారో నమ్మరో, మాట నిలబడాలి కదా. ఇవన్నీ ఉండవు. ఇంకా నేను జీరో, ఆయన చెప్పాడు ఎలా చెప్తా చేయటమే, అలా నడుపుతామే అన్నట్టుగా దేవుడు ఎలా చెప్తా నడిచాడు. 4వసారి ఆయన నడుస్తూ ఉన్నాడు. అగ్ని రథాలు అలా వచ్చినాయి. ఏలియాను వేరు చేసినాయి. సుడిగాల్లో వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన. దేవునితో నడిస్తే ప్రియులారా, ఆయన నడిస్తే కొనిపోబడతాం, శక్తి పొందుకుంటాం. మన ఇష్ట ప్రకారం నడిస్తే దేవునికి స్తోత్రం. కయ్యన్లాగో బిలాములాగో ఏమంటే మన చరిత్ర రాసేస్తారు. ఇంకా వీళ్ళకిలాగా నడవద్దు అని రెడ్డింగ్తో రాసేస్తారు. కాబట్టి ప్రియులారా, మనం నన్ను నడిపించు ప్రభువా అని ఎవరి చేతులకు పెట్టుకోవాలి, మనం దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలి. నన్ను నడిపించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నువ్వు ఎలాగ వెళ్ళమంటే అలాగే వెళ్తాను ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను ప్రభువా, నువ్వు ఏం చెప్తే చేస్తాను ప్రభువా, నీ చేతిలో నాకు కంట్రోల్ పెడుతున్నాను ప్రభువా, నువ్వు ఎలాగ నొక్కుతా అలాగే వెళ్తాను ప్రభువా అని మనల్ని ఆయన చేతిలో మనం అప్పగించుకోవాలా. అలాగా మనల్ని ఆయన నడిపించాలా. ఆయన్ని ఎలా నడిపిస్తే మనం నడవాలా. అది అలాగే మనల్ని మనం అప్పగించుకోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనంతటా మనం నడిస్తే అది స్వనాశనానికే. ఏమండి, మనంతటా మనం నడిస్తే ఏమవుద్దండి, ఏమవుద్ది, స్వనాశనానికే. ఏమండి, కానీ దేవుడే నడిపిస్తే అది చాలా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము దేవుడు నడిపించేలాగా మనం నడవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. అండ్ ఒక గొర్రె ఉందనుకోండి, నేను గొర్రెని అనుకోండి, నాకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతే ఏ పులో ఏ సింహమో ఏమండి అమ్మా ఏమొస్తాయి, గొర్రె నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నాకు అనిపిస్తే నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఆ దారిలో ముళ్ళు ఉంటాయో, ఆ దారిలో సింహమే వస్తుందో పులే వస్తుందో ఇవన్నీ నాకు తెలుతుందా? నేను వెళ్ళిపోతాను. అలాగా వెళ్ళిపోతుంటే వెనకాల కాపరు లేడు, ఆయన చేతిలో అప్పగించుకోలేదు. ఆయన చెప్పినట్టుగా ఆయన చెప్పిన మార్గంలో వెళ్తలేదు గొర్రె. కాపరికి దారి తెలుసు, కాపరికి తెలిసేది వెళ్దా ఏమండే, కాపరికి దారి తెలుసు, ఎలా తీసుకెళ్ళాలో తీసుకెళ్తాడో. ఆ దారిలో ఆయన వెళ్తూ ఉంటే ఆయన వెనకాల ఈ గొర్రెలు వెళ్తూ ఉంటే సేఫ్గా ఉంటాయి. ఏదైనా చిన్న అలజడి వస్తే కాపరు దూకుతాడు, శత్రువుని
తరిమి కొడతాడు, మందను కాపాడుకుంటాడు. కాబట్టి కాపరి చాలా ప్రాముఖ్యం. ఈ కాపరి నాకు వద్దు, అంత కండిషన్ పెడతాడు, ఆయన చెప్పినట్టు నేను ఏంటిది అని నేను నా ఇష్టమైనట్టుగా వెళ్ళిపోతానంటే ముళ్ళు దారిలో పడిపోతే ముళ్ళు గుచ్చిపోతాయి, అందులో ఇరుక్కుపోతాం. మళ్ళీ ప్రేమ గల కాపరిని ఎత్తుకుని 99 ఉన్నాయి, ఒకటి ఏదని చెప్పి ఒక దానికోసం మళ్ళీ లోపలికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఎత్తుకున్న ముళ్ళు పొదలు చిక్కుకున్న దాన్ని లోపలికి వెళ్ళి తనకి కూడా ముళ్ళు గుచ్చుకున్న రక్తం కడుతున్న మొత్తం మీద దాన్ని బయట తీసుకొచ్చి గాయాలన్నీ మానేదాకా దాన్ని గాయాలు కట్టి దాన్ని మరలా ఇంటికి తెచ్చుకుంటాడా? తెచ్చుకోడా? ఏమండి, కాపరి ఉన్న గొర్రె చాలా నడిపింపు చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, మనం ఒక కాపరికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అమ్మా రే కదపకండి, మనల్ని మనం ఎవరికి అప్పచెప్పుకోవాలి? కాపరికి అప్పచెప్పుకోవాలి. మనకి ఒక నాయకుడు ఉండాలి, ఒక దైవ సేవకుడు ఉండాలి, ఆయన నడిపిస్తే మనం నడవాలి. ఇది విధానం, మనం అప్పగించుకోవాలి. మా ఇష్టం అండి, ఏంటి మీ పెత్తనం ఏంటి అన్నట్టుగా మనం వ్యవహరిస్తే మనం గమ్యస్థానం చేరలేమని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తున్నాను. ఇంకెక్కువ ఉపోద్ఘాతం చెప్పలేను, త్వరగా ఒకటో మాట. ఆదికాండం 42:11. ఆదికాండం 42:11. యథార్థమైన మార్గంలో నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఏ మార్గంలో నడిపిస్తాడంట? మేమందరము ఒక మనుషుని కుమారులము, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కాము అని అతనితో చెప్తున్నారు. అంతకుముందు కీర్తన 18:32 చదవండి. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడంట? కీర్తన 18:32. యథార్థ మార్గమును నడిపిస్తాడంట దేవుడు మనల్ని. చదువుకున్న బిడ్డలు ఎవరైనా త్వరగా తీసిపెట్టండి. ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెడుతున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడని కాదు, దోషక్రియలు నేను చేయట్లేదు. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. ఓకే, కీర్తన 18వ అధ్యాయమేనా? ఎన్నో వచ్చిన మరి నేను 32 చెప్పానుగా. అమ్మా సరిగా ఏం రాతలే. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ మార్గంలో నడిపిస్తాడంట? యథార్థ మార్గంలో నన్ను నడిపించువాడు ఆయనే అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనంతట మనం నడిస్తే యథార్థ మార్గంలో నడవలేము. ఆ మార్గం ఆయనకు తెలుసు, ఆ కాపరికి తెలుసు. ఆ కాపరికి మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన మనలను యథార్థ మార్గంలో బడి నడిపిస్తాడు. యథార్థ మార్గంలో మనం నడవడానికి ఆ కాపరి మనలకు నేర్పిస్తాడు, యథార్థ మార్గంలో నడిపిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అసలు యథార్థ మార్గం అంటే ఏమిటండి అమ్మా? ఏమండి, యథార్థ మార్గం అంటే ఏంటి చెప్పండి? యథార్థ మార్గం అంటే ఏంటి? ఒకసారి యోసేపు రాజుగా పరిపాలన చేస్తున్నాడు. యోసేపు ప్రపంచంలో ఎవరు వచ్చినా మాకు ధాన్యం లేదు బాబు, తినడానికి భోజనం లేదు, మీ దగ్గర ధాన్యం ఉందని తెలిసి వచ్చాము, మాకు ధాన్యం కావాలి అమ్మండి అని యోసేపుని అడిగితే, మీ దగ్గర ధనము ఉంటే ధనమే ఉండే, లేకపోతే ఏది ఉంటుంది ఇవ్వండి అని చెప్పేసి అది తీసుకుని దానికి వాల్యూ కట్టి ధాన్యం కొలిచిస్తున్నాడు యోసేపు. అలాగా ఈ యొక్క యోసేపు యొక్క అన్నదమ్ములకి, యాకోబు గారికి కూడా తండ్రి గారికి తెలిసింది, ఐగుప్తులో రాజు ధాన్యం అమ్ముతున్నాడంట, మనకి తింటా గింజలు లేవు కదా, వెళ్ళి ఈ డబ్బులు ఇచ్చి ధాన్యం కొనుక్కురండి బాబా అని చెప్పి పంపించాడు. వాళ్ళందరూ వచ్చి అన్నయ్యలు వచ్చి, అయ్యా మాకు ధాన్యం అమ్మండి అని చెప్పేసి యోసేపుని అడిగారు. యోసేపుకి గుర్తుపట్టేశాడు, మా అన్నయ్యలు వచ్చారని. గుర్తుపట్టేసి యోసేపు అంటున్నాడు, మీరు వేగుల వారు అన్నాడు. ఏమన్నారు? వేగుల వారు అంటే శత్రు దేశం నుంచి చూస్తానికి వస్తారనమాట. పడికట్టు మొత్తం పద్ధతి అంతా చూసి ఆ రాజ్యం గుట్టుమట్టు ఆడికి చెప్తే ఆడి యుద్ధానికి వస్తానమాట. అలాగే మీరు వేగుల వారు అన్నాడు యోసేపు. అంటే వీళ్ళంటారు, అయ్యా మేము 12 మంది పిల్లలం, మా నాన్నగారి పేరు యాకోబు, 11 మంది ఉన్నాం, ఒకడు చిన్నప్పుడే తప్పిపోయాడు, 11 మంది ఉన్నాం, మేము చెప్పింది అంతా వాస్తవం, మేము యథార్థవంతులు అన్నారు. అంటే ఇప్పుడు యథార్థవంతులు అంటే ఏంటి అర్థం? యథార్థవంతులు అంటే ఏంటి అర్థం? ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళని ఏమంటారు? యథార్థవంతులు అంటారు. లోపలేమో ఒకటి ఉంటుంది, పైకేమో ఒకటి చెప్తారు, వాళ్ళని ఏమంటారు? ఏమా లోపలేమో ఒకటి ఉంటుంది,
పైకేమో ఒకటి చెప్తారు, వాళ్ళు ఏమంటారు? యథార్థవంతులు కాదు అంటారు అండి. వాళ్ళు వేషధారులు అంటారు. ఏమంటారండి? లోపల ఒకటి బయట ఒకటి. వాళ్ళని ఏమంటారు? వేషధారులు అంటారు. మోసం చేసేవాళ్ళు అంటారు. ఒక్కోసారి ఎవరన్నా మన ఇంటికి వస్తారనుకోండి, వచ్చేసారు మనకు నష్టం చేస్తారు, తింటాకి వస్తారు అని లోపల అనుకుంటాం మనం. పైకి మాత్రం అక్క బాగున్నావా, రాక కూర్చో అక్క అని పైకేమో ఒకటి మాట, లోపలేమో ఇంకో మాట అన్నమాట. అలా కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పి కరెక్ట్గా మాట్లాడే వాళ్ళని ఏమంటారు? యథార్థవంతులు అంటారనమాట అండి. వీళ్ళు అదే అంటున్నారు, మేము యథార్థవంతులం, మేము 12 మంది పిల్లలం, మా తండ్రి గారి పేరు యాకోబు గారు, ఒక్కడు లేడు, 11 మంది ఉన్నాం, మేము చెప్పింది చెప్పినట్టు వాస్తవం, యథార్థవంతులు మేము అని అన్నాడు అండి. ఆదికాండం 42:11 మనకు ఆ మాటలన్నీ కనపడతాయి. తర్వాత యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, మనం యథార్థ మార్గంలో ఎందుకు నడవాలి? యథార్థ మార్గంలో నడవటం వల్ల ఏంటి ఉపయోగం? ఏమంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎలా జీవిస్తామండి ఈ లోకంలో? ఏ ఎండగా గొడుగు పెట్టాలండి? ఎక్కడ దేనికి దానికే చెయ్యాలండి? దేవుడికి కట్టాలి, ఇంకోటి ఏదో చెప్తారు పక్కన, ఏమండి అన్నీ మరి అలాగా ఖచ్చితంగా ఉంటే ఎలాగవుతుందండి? దేని దానికి పెట్టాలండి అని మాట్లాడుతూ ఉంటారు. అలా కాదు, కానీ మనము యథార్థవంతులమైతే లోపల ఎలాగున్నామో బయటకు కూడా అలాగే ఉన్నది ఉన్నట్టుగా, కృత్రిమం లేకుండా, కుట్ర లేకుండా, లోపల ఎలాగున్నామో బయట కూడా అలాగే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే తత్వం అలాగే అలవాటైతే, యథార్థవంతులంగా జీవిస్తే, అలాంటి జీవితాన్ని జీవిస్తూ నడిచే బిడ్డలను ఆయన వర్ధిల్ల చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఆయన నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనందరం మన నడకను ఆయన చేతుల్లో పెట్టుకుంటే, ఆయన మనల్ని యథార్థవంతమైన మార్గంలో నడిపిస్తే గనక, మనం యథార్థవంతులంగా నడుచుకుంటూ మనకు నేర్చుకుంటే గనక, మన నివాస స్థలమును ఆయన ఏం చేస్తాడంట? వీళ్ళు నావలే యథార్థంగా బతుకుతున్నారు, యెహోవా యథార్థవంతుడు అని ఉంది ఒక చోట. ఆయన ఎటువంటి వాడంటండి? దేవుడు ఎటువంటి వాడంట? యథార్థవంతుడు. ఆయన ఎప్పుడు ఆదికాండంలో చెప్పాడు అబ్రహాముకి, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, నిన్ను ఒక దేశంగా చేస్తానని అబ్రహాముకు చెప్పాడు ఎప్పుడు ఆదికాండంలో. ఈరోజు కూడా ఆ మాట నెరవేరుతూ ఉంది. అవునంటారా కదంటారా? ఏమండి, ఈరోజు కూడా మాట నెరవేరుతూ ఉంది. ప్రపంచంలో నడుమ ఇజ్రాయెల్ దేశం ఉంది. ఎంత ఉంటుంది దేశం? ఆ దేశం ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఈరోజు కూడా ఉంది. ఈరోజు కూడా మనం వాడుకునే ఏ టెక్నాలజీ అని ఆలకన పెట్టిందే. నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానన్న మాట ఈరోజు కూడా నెరవేరుస్తున్నాడు. ఆయన ఒక మాట అన్నాడంటే అది యథార్థంగా ఉంటుంది. మళ్ళీ మాట మార్చడం, మరి అలాగ అనుకున్నామండి, మరి ఇలాగా చేద్దాం అనుకున్నామండి, చేయలేకపోయామండి, అది మనుషుల పద్ధతి, మనుషుల విధానం. మన శక్తి కొంచెమే, మన తెలివితేటలు కొంచెమే. మనం అనుకుంటాం ఈరోజు 4 పనులు చేసేద్దామని అనుకుంటాం కదా, అందరం అనుకుంటాం. కానీ 2 పనులు అవుతాయి, ఇంకో 2 పనులు అవ్వవు, టైం సరిపోదు, అనుకుంటాం చేసేద్దామని, చేయలేం. కాబట్టి దేవుడు అసాధారణమైన వాడు. ఆయనకి జ్ఞానమునకు పరిమితి లేదు, ఆయన శక్తికి పరిమితి లేదు. ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటే కనుక ఆయన యథార్థవంతుడు. కాబట్టి ఆయన వెనకాలే మనం వెళ్తే మనం కూడా ఎలా మారిపోతాం? యథార్థవంతులుగా మారిపోతాం. మనం కూడా యథార్థవంతులుగా మారిపోయేలాగా చూసి వీళ్ళ కూడా యథార్థవంతులుగా నాకులాగా మారిపోయారని చెప్పేసి మన నివాస స్థలమును ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడంట. డెవలప్మెంట్ కనపడుతుంది మన నివాస స్థలంలో, మన ఇంట్లో డెవలప్మెంట్ కనపడుతుంది, మన కుటుంబంలో డెవలప్మెంట్ కనపడుతుంది. యథార్థవంతుల ఇల్లు వర్ధిల్లుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడు చూసినా ఎక్కడేసామంటే అక్కడ అన్నట్టు కాదు, వర్ధిల్లుతో కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము బయలుదేరినప్పుడు, దేవుడు పిలుపునందుకుని వచ్చినప్పుడు ఏమీ లేదు. అలాగ నడుస్తూ ఉంటే యథార్థవంతుడిగా మారిపోతూ ఉంటే నడుస్తూ ఉంటే కోటీశ్వరుడు అయిపోయాడు. ఎంత ఉందో ఆయనకే తెలియదు, ఎంత భూమి ఉంది, ఎన్ని ఎకరాలు ఆయనకే తెలియదు. ఏమండి, ఎంత బంగారం ఉంది ఆయనకే తెలియదు. 318 మంది సేవకులు, ఏమండి, ఎంత ఆస్తిపరుడయ్యాడో లెక్క పత్రం లేదు. కానీ ఇవన్నీ పక్కనెట్టి ఆ దేవుడే నాకు కావాలని బతికాడు, అలాగే జీవించాడు, అలాగే చచ్చిపోయాడు. కాబట్టి ప్రియులరా, మనం
యథార్థమైన మార్గంలో నడవాలి. అలాగ నడవటం మన చేత కాదు, కాబట్టి నన్ను యథార్థమైన మార్గంలో నడిపించు ప్రభు అని మనం ఆయనకు అప్పు చెప్పుకోవాలి. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మనం యథార్థమైన మార్గంలో నడిస్తే మనకేమో నష్టం రాదు. ఉన్నదన్నట్టు మాట్లాడితే ఎలాగంటే మోసం చేస్తేనే పైకి వెళ్తాం. వాడు మోసగాడు, మా పక్కవాడు వాడు ఎంత వృద్ధి ఎప్పుడు చూడండి, మేము యథార్థం నీతి అని ఉన్నదన్నట్టు మాట్లాడితే మేము ఇలాగే ఉన్నాం. అలాగా అనిపిస్తుంది. వాడు ఏదో పైకి వెళ్ళిపోయి అనిపిస్తుంది. ఏం లేదు, వాడు జారిపోయే స్థలంలో ఉన్నాడు. ఒక్కసారి జారిపోతే మొత్తం అడుక్కి వెళ్ళిపోతాడు. ఏముండదు, నువ్వు మాత్రం స్థిరముగా బండ మీద నిలబడినట్టుగా ఉంటావు. నీకేం కాదు, నువ్వు స్లోగా క్రమముగా అభివృద్ధి పొందుతావు అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడంట. మనం యథార్థమైన మార్గంలో నడిస్తే దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన మనల్ని యథార్థ మార్గంలో నడిపిస్తాడు. యథార్థ మార్గంలో నడుస్తూ ఉంటే ఆయన మనకు తోడుగా ఉంటాడంట. అమ్మ ఏం చేస్తాడంట? ఆయన మనకు తోడుగా ఉంటాడంట. చూడండి అన్నమాట. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. దేవుడే మనకు తోడుగా మన పక్కన ఉంటే ఏమండి, సాతాను మన మీద యుద్ధానికి వస్తాడా? వచ్చి గెలుస్తాడా? ఏమండి, మన పక్కన దేవుడు యేసుప్రభు ఉంటే మన పక్కన ఆడు వస్తాడా దెబ్బలాడికి? అలా చూసి అందరిలో చూసి అమ్మ పక్కన యేసుప్రభు ఉన్నాడని అటు నుంచి అటు వెళ్ళిపోతాడు. కాబట్టి మన పక్కనే ఏమండి యేసుప్రభు ఉంటే చాలా మనకి ధైర్యం, అభయం. మీకు అర్థం అవడానికి ఒక యజమాని పొద్దున్నే కుక్కను తీసుకుని వెళ్ళాడు వాకింగ్కి. వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక వదిలేశాడు కుక్కనే. ఏదో ఫోన్ వచ్చినట్టు ఉంది. ఫోన్ వస్తే ఈయన ఫోన్లో పడిపోయి ఫోన్ మాట్లాడుకుంటాడు. కుక్కని అలాగ తోడు వదిలేశాడు. ఈలోగా ఈది కుక్కలు ఉంటాయి కదా, ఈది కుక్కలు చూసినాయి. ఈది కుక్కలు చూసి కొద్దిగా ఇది అలాగే వెళ్ళింది, యజమాని వదిలి అలాగే వెళ్ళింది పక్క ఈదిలోకి. ఈది కుక్కలు 4 కూడా కలబడి కరిచేసినాయి. ఇది కరిచేస్తే అంటే వచ్చి యజమాని కాళ్ళ సందులో దూరింది. ఈలాగా ఆయన ఫోన్ అయిపోయింది. చూసుకున్నాడు, అరేరే నా కుక్కను కరిచేసినాయే అనుకుని ఆయన చూస్తూ ఉన్నాడు. ఇలాగా యజమాని కాళ్ళ దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడేమో అవి కరిచేస్తే ఇది కరిపించుకుంది. యజమాని దగ్గరికి వచ్చాక ఇది రండి అని బాబు అంటది వాటి మీద. దీనికి ఏంటి ఇప్పుడు దాకా లేని బలం ఏమొచ్చింది? యజమాని దగ్గరికి వచ్చింది కదా, అది బలం. రండి చూసుకుందాం అన్నట్టుగా మళ్ళీ కేకలెత్తుంటుంది. యజమాని దగ్గర ఉంటే అది బలం. ఇప్పుడు యజమాని దగ్గర కర్ర ఒకటి ఉంది. ఒకవేళ నిజంగా ఏం చేస్తాడు? ఇందాక కరిచాక మళ్ళీ కరిచేద్దాం వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాడు? మొత్తం అన్నీ కూడా దెబ్బలు తినేస్తాయి. యజమాని చూసి కూడా రావాయి, అటు నుంచి అటు వెళ్ళిపోతే వస్తాయా? రావు. సింగల్గా ఉంది కాబట్టి వచ్చి నీకు కరిచినాయి. యజమాని పక్కన ఉంటే వస్తాయా? రావు, కరవు. కాబట్టి మనకు తోడుగా మన దేవుడు ఉంటే శత్రువు రాడు, మనల్ని కరవలేడు, ఏం చేయలేడు. కాబట్టి మనం యథార్థ మార్గంలో నడవటం వలన మన నివాసం వర్ధిల్లుతుంది. యథార్థ మార్గంలో మనం నడవటం వలన ఆయన మనకు తోడుగా ఉంటాడు. యథార్థ మార్గంలో నడవటం వలన మనం దేవుడికి ఇష్టంగా మారిపోతామంట. ఎలా మారిపోతామంట? ఇష్టంగా మారిపోతామంట. సామెతలు 11:20 మనం ఇష్టంగా మారిపోతామంట దేవుడికి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు అంటాడు. మనం యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏది ఏమైపోయినా ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా అబద్ధాలు ఆడకుండా మోసాలు చేయకుండా యథార్థంగా కనుక మనం జీవించగలిగితే ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా మారిపోతామంట. కాబట్టి ప్రియులారా, మనము నడిచే నడక మన ఇష్టం వచ్చినట్టుగా నడవకుండా ప్రభువా నన్ను నీవు నడిపించు ప్రభు అని దావీదు గారు ప్రార్థన చేసినట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఆయనకు అప్పచెప్పుకోవాలి. అప్పుడు ఆయన నడిపిస్తాడు. ఏమండి, ఆయన నడిపిస్తే ఏ మార్గంలో నడిపిస్తాడు? యథార్థ మార్గంలో నడిపిస్తాడు. యథార్థ మార్గంలో నడిపిస్తే మనకేమొస్తుంది? వర్ధిల్లుతాము. ఆయన తోడుగా ఉంటాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మారిపోతాం. ఆ తర్వాత మనం ఎలాగ తయారవుతామంటే ఒకరి ఎడల ఒకరు దయ చూపించగలిగే ఆ స్థాయికి మనం మారిపోతాం. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎవరైతే యథార్థ మార్గంలో నడుస్తున్నారో, నేను యథార్థ మార్గంలో నడుస్తున్నాను, నాతో పాటు ఇంకొకరు యథార్థ మార్గంలో నడుస్తున్నారు, ఆ మార్గంలో ఇద్దరం నడుస్తున్నాం. ఇప్పుడు నా పక్కన నడిచే వాళ్ళంటే నాకు దయ కలుగుద్ది, ఆడికి నా మీద దయ కలుగుద్ది. ఎందుకంటే మమ్మల్ని ఇద్దరు నడిపించేవాడు దయగల దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. యథార్థ మార్గంలో నడుచుకునే వాళ్ళు తమతో పాటు నడుస్తున్నటువంటి యథార్థంలో నడుస్తున్నటువంటి మిగతా వారి ఎడల దయా హృదయాన్ని కలిగి ఉంటారంట. అంటే ఆడికి ఏదైనా అవసరం వస్తే ఈడు అడ్డుపడతాడనమాట. నా మాటలు అర్థమవుతానే? నాకేదైనా అవసరం వస్తే ఆడు అడ్డుపడతాడు. ఎందుకు ఇలాగా?
ఆ ఒకటే మార్గంలో నడుస్తున్న కారణం చేత ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ కష్టంలో ఆదుకునే మనస్తత్వం, ఆ దయాగుణం దేవుడు వాళ్ళకి ఇస్తాడంట. అలాగ మనల్ని మార్చేస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 9వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, యథార్థ మార్గంలో నడిచేవారు ఒకరి యందొకరు దయ కలిగి ఉంటారు అంటాడు. ఇలాగ మనం మారిపోవాలి. మన నడక ఆయనకు అప్పగించుకుంటే ఇలా మారుస్తాడు. లేకపోతే మనకి దయ ఉండదో, జాలి ఉండదో, ఏమండి, ఏమి ఉండదో. మన పక్కవాడు ఏమైపోయినా మనం పట్టించుకోం. యేసుప్రభు మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టేసి అంత ప్రేమను చూపించినప్పుడు మరి మన పక్కవాడి మీద కనీసం దయ కూడా చూపించలేనట్టుగా ఉంటే మనం ఏ మార్గంలో నడుస్తున్నట్లు లెక్క? అంశ ద్వారా మూడులు చేయు, అపరాధ పరిహారార్థ బలి. ఓకే, యథార్థవంతులు ఒకరి ఎడల ఒకరు దయ చూపుదురు అంటాడు. కాబట్టి ప్రియులారా, మనం ఒకరి యందొకరు దయ చూపించేలాగా మనల్ని దేవుడు మార్చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆఖరిగా ప్రియులారా, ఇంకా యథార్థవంతుల గురించి చెప్పడానికి ఒక పెద్ద వర్తమానమే ఉంది. అందులోకి వెళ్ళిపోతే మళ్ళీ బయటపడలేం. కాబట్టి మనకి అవసరమైనంత వరకు కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆఖరిగా యథార్థవంతులకు ఉన్న లక్షణం ఏమిటంటే, నన్ను నడిపించు ప్రభువా అని నేను దేవుడికి అప్పగించుకున్నాను. నన్ను ఆయన యథార్థమైన మార్గంలో నడిపిస్తున్నాడు. యథార్థమైన మార్గంలో నేను నడిపించబడుతూ వర్ధిల్లుతున్నాను. ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయనకి ఇష్టంగా మారిపోతున్నాను. దయ చూపించేవాడిగా నన్ను ఆయన మార్చాడు. ఇప్పుడు ఈ మార్గంలో నడుస్తూ ఉండగా ఏదైనా నాలో ఒక తప్పు ఉందని నాకు అర్థమైతే వెంటనే సరి చేసుకుంటానంట. వెంటనే ఏం చేసుకుంటానంట? ఈ మార్గంలో ఈ యొక్క యథార్థమైన మార్గంలో దేవుని చేత నడిపించబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, స్త్రీ అయినా పురుషుడైనా, మనము సంపూర్ణం ఇంకా అవ్వలేదు. నేను యేసుప్రభు లాంటి అంత రేంజ్కి ఎదిగిపోయినా అంటాక లేదు, ఛాన్స్ లేదు. మనం జీవించినంతకాలం నేర్చుకోవాల్సిన వాళ్ళమే. నాకు అన్నీ వచ్చేసినాయి అంటానికి ఏమీ లేదు. ఉందా? ఏమండి, మనం ఆఖరి క్షణం వరకు కూడా నేర్చుకునే ఆ యొక్క విధానంలోనే ఉండాలి. ఏదైనా ఒక తప్పు మన ద్వారా జరిగినట్టు మనకు అర్థమైతే వెంటనే దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మేము 30 సంవత్సరాల నుంచి క్రైస్తవులం అండి, మాకే చెప్తావా నువ్వు, ఇవాళ నిన్నగాక మొన్న వచ్చావు నువ్వు ఏమిటి అని అడ్డం తిరగకూడదు. నీ ద్వారా తప్పు జరిగిందని ఒకవేళ నీకు అర్థమైతే, నిన్నగాక మొన్న వచ్చినోడే నిన్ను ఏమో అలా చేయొచ్చా అని వాక్యానుసారం నిన్ను నిలదీస్తే, అవును పొరపాటు అయిపోయింది, నేను గుర్తించలేదు, పొరపాటు జరిగింది నా ద్వారా అని ఒప్పుకుని మరలా పొరపాటును చేయకుండా సరి చేసుకుంటాడంట. ఏమండి, అది యథార్థవంతుల లక్షణం. యథార్థవంతుల లక్షణం ఏమిటండి? తప్పును ఒప్పుకుంటారంట. అది యథార్థవంతుల లక్షణం. మీకు ఏమండి, మీకు నమ్మశక్యంగా ఉండదు. నేను నమ్మశక్యంగా ఉండదు. ఒక సహోదరి నిన్న చెప్పగా నేను విన్నాను. ఆ చిన్న పాప ఎంత ఉంటుంది, అంత ఉంటుంది చిన్న పాప. ఆ పాపని షాపు దగ్గర పంపించిందంట. అలా అత్త పంపించిందంట. ఒక లోట ఇచ్చి నూనె తెమ్మని. ఆ షాప్ అయినా 1/4 కేజీ నూనె తెమ్మంటే 1/4 కేజీ నూనె ఇచ్చాడు. ఈ పాప లోటా పట్టుకుని వెళుతూ ఉండగా ఎవడో వచ్చి గుద్దాడు. నూనె ఆ లోటా పడిపోయింది, నూనె ఒలిగిపోయింది. ఇప్పుడు ఈ పిల్లలు ఏం చెప్పాలి? వాళ్ళ అమ్మకి, వాళ్ళ అత్తకి, ఆ పిల్లలు వాళ్ళ అత్తకి ఏం చెప్పాలి? నేను అలా పట్టుకొస్తున్నాను, ఎవడో సైకిల్ మీద వచ్చి నన్ను గుద్దేశాడు, లోటా పడిపోయింది, నూనె ఒలిగిపోయింది అని చెప్పాలి. ఈ పిల్ల అంత కూడా లేదు. ఆ పిల్ల తెలివితేటలు చూడండి. ఆ పిల్ల అటు ఇటు చూసి ఎక్కడో నీళ్ళు ఉంటే నీళ్ళు కరెక్ట్గా కొలతకు నీళ్ళు వేసుకుని, ఏమండి, నూనె లోటా కదా, నీళ్ళు వేసినా నూనె పైన తేలుతూ ఉంటుంది. నీళ్ళు అటుకెళ్ళి అక్కడ పెట్టేసిందంట. పెట్టేస్తే వాళ్ళ అత్త మోకుళ్ళు లేచింది, టప్ 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 టప్. అయ్య బాబు ఏంటి అని ఆవిడికి అనుమానం వచ్చింది. అంత నూనె నీళ్ళు తేడా తెలవదేటి ఏంటి అని చెప్పేసి ఆ షాప్ దగ్గరకు వచ్చేసింది ఆవిడ. వచ్చేస్తే, ఏమండి 1/4 కేజీ ఇమ్మని డబ్బులు పంపించాను కదా, కొంచెమైతే ఉంది అందులోని, పైగా టప్ 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 అంటుంది, నీళ్ళే అయ్యి నూనె కాదు అని దెబ్బలాడుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఆయన చెప్పాడు, ఇలాగ జరిగింది, పడిపోయింది అని అంటే, ఆ పిల్లని అడగండి అంటే ఇంటికి వెళ్ళి, అమ్మ నిజం చెప్పు, నేనేం కొట్టను, నిజం చెప్పంటే ఆయన అదే ఇచ్చాడు, అదే తెచ్చాను అంటుందంట. అంతే. నిజం ఒప్పుకోలేదు అసలు పిల్ల, అస్సలు ఒప్పుకోలేదు. నువ్వు నిజం చెప్పమ్మా, నిజంగా పడిపోయిందా, నీళ్ళు తెచ్చావంటే లేదు అదే ఇచ్చాడు ఆయన, అదే తెచ్చాను. అస్సలు ఇంత కూడా అనుమానం లేదు, ఇంత కూడా భయం లేదు, ఒప్పుకోవట్లేదు అసలు. అంటే ఈ పిల్ల ఏ టైపు అండి? తప్పు చేసినా ఒప్పుకునే రకం కాదు. అవతలడికి ప్యాన్ విసుకొచ్చి ఆడైనా ఊరుకోవాలి, కానీ వీళ్ళు మాత్రం ఏం చేయరు,
అసలు మళ్ళీ డంక అదే చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాలి? ఈ ఒప్పుకోరేలా ఆడికే చిరాకు చెందులే, మళ్ళీ ఊరుకోవాల్సిందే. అలాగ ఉంటారు కొంతమంది భార్యలు, కొంతమంది పిల్లలు, కొంతమంది భర్తలు, ఏమండి కొంతమంది చదువుకునే పిల్లలు అలా తయారవుతున్నారు. అస్సలు తప్పుని ఒప్పుకోరు. ఆదాం దగ్గరికి వచ్చాడు దేవుడు, నానా నేను తినొద్దన్న పండుగ నువ్వు తిన్నావా అంటే ఏం చెప్పాలా? ప్రభువా తిన్నాను ప్రభువా, పొరపాటు అయిపోయింది అయ్యా క్షమించాయి అంటే ఎంత బాగుండిపోను అండి. మనోడు ఒప్పుకున్నాడా? అబ్బే నువ్వే నాకు సహాయం ఇచ్చావు కదా, ఆవిడే తప్పు, నాదేం లేదు. ఆవిడ అమ్మా ఎరా అబ్బే నాదేం తప్పు లేదు దేవా, సర్పము నన్ను మోసపోచింది అంటే తప్పని ఒప్పుకోవట్లా, కానీ ఇంకొకరి మీద గెంటేస్తున్నారు. అది విషయం. ఆ పిల్ల అయితే ఇంకొకరి మీద గెంటుతలేదు, అదే ఇచ్చారంటుంది అంతే. మళ్ళీ ఎవరి మీద గెంటుతలేదు, ఇంకా తిరగలేదు. ఇంకా అలాగే మనం ఉంటే యథార్థవంతులమా కాదా? యథార్థవంతులం కాదు. మన ద్వారా ఏదన్నా తప్పు జరిగితే ఏం చేయాలి? వెంటనే ఒప్పుకునే మనసు ఉండాలి. అది యథార్థవంతుల లక్షణం. ఒప్పుకుని మరలా తప్పు జరగకుండా చూసుకోవటం మనకు చేతనవ్వాలి. అది యథార్థవంతుడికి ఉండే క్వాలిటీ. అంతకుముందు వచనంలో చెప్పాడు, ఆ వచనంలోనే పై మాట చెప్పాడు, భక్తిహీనుడు తన ముఖాన్ని ఏం చేస్తాడంటే మార్చుకుంటాడు. ఏం చేస్తాడు? అమ్మా చూసారా, దొరికిందన్నమాట. అమ్మా 21:29 సామెతలు 21:29 ఇందాక చదివారుగా. మళ్ళీ భక్తిహీనుడిని రే నువ్వు తప్పు చేసావు కదరా అని అంటే వాడు వెంటనే ఏం చేస్తాడంట? ముఖాన్ని మార్చేసుకుంటాడంట. కానీ యథార్థవంతుడు నిజమే నేను తప్పు చేశానని దాన్ని ఒప్పుకుంటాడు. సరి చేసుకునే లక్షణం వాళ్ళలో ఉంటుంది. వాడు యథార్థతను కొనసాగిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ప్రభువా నీవు నన్ను నడిపించు ప్రభువా అని ఆయన చేతుల్లోకి అప్పగించుకుంటే మనల్ని ఆయన ఏం చేస్తాడు? చెప్పండి ఏం చేస్తాడు? యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. నెంబర్ 1 ఏమిటి? మనము ఆయనకి చేతులకు అప్పగించుకుంటే ఆయన మనల్ని యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు. మనం యథార్థవంతులంగా మారిపోతాము. దాని ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నీ చెప్పాను. నెంబర్ 2 కీర్తన 23:2 ఆయన కానీ మనల్ని నడిపిస్తే పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తూ ఉంటాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తూ ఉంటాడు. చాలు సరిపోద్దండి. ఆయన కానీ నడిపిస్తే అమ్మ దేవుడు కానీ మనల్ని నడిపిస్తే, ప్రభువా నన్ను నీవు నడిపించు ప్రభు అని ఆయనకి ఘనంగా మనం అప్పగించుకోగలిగితే ఆయన నడిపించే మార్గం పచ్చగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏమండి నిన్న ఏదో చిన్న వీడియో పెడితే చూసాం. అది ఎడారి ప్రాంతం. ఆ గొర్రెలు మేపుకుని వాళ్ళు తీసుకెళ్తున్నారు. మొత్తం అంతా ఎడారి, ఇసుకే, గడ్డి ఏముంది ఎడారిలో. ఏమండి వాళ్ళని పనుల్ని పంపుతారంట, మేపుకు రండి గొర్రెలని. వాళ్ళు అలాగే దారంట కొన్ని కిలోమీటర్లు, ఎన్నో లెక్కలు చెప్పుకొచ్చాడు అతను. అన్ని కిలోమీటర్లు దారంట వెళ్తుంటే దారి పక్కన చిన్నగా గడ్డి అలాగ ఉంది, పక్కంట ఈ పక్కన ఆ పక్కన, మిగతా అంతా ఇసుకే. ఆ దారి పక్కంట వాటి కడుపు నిండిదాకా ఎంత లెక్క వెళ్తే నిండుతుందో పాపం. అలాగే ఎంత లెక్క వెళ్ళాలో. ఎడారంటే ఏంటండి? ఎండ, విపరీతమైన ఎండ. ఒక చెట్టు ఉండదో, నీడ ఉండదో. వాళ్ళ నిజంగా వాళ్ళ తెప్పలు చూడాలి. వాళ్ళకి ఇచ్చి జీతం కొంచెం వాళ్ళని పేనం తీసేస్తారంట. ఎడారంటే కువైట్ ఆ దేశాల్లో మన వైపు నుంచి వెళ్తారు కదా మగోళ్ళు, వెళ్తే వాళ్ళకి గొర్రెలు మేపమని పంపించేస్తే ఇక్కడ తెప్పలు చూడాలి. వాళ్ళ బాధలు బట్టి మొత్తం మీద వాళ్ళని వాటిని మేపి కొన్ని కిలోమీటర్లు తీసుకెళ్తే అది మొత్తం మీద అక్కడక్కడ చిన్న చిన్న గడ్డి తిని మేస్తే అప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడికి ఆడిపోయిన అయిపోద్ది అనమాట. కానీ మనము దేవుని చేతిలోకి అప్పగించుకుని ప్రభువా నన్ను నువ్వు నడిపించాయి అంటే ఆయన నడిపించే మార్గం ఎలా ఉంటుందంట? పచ్చని చోట్ల నడిపిస్తాడంట. ఎలా ఉంటుందంటండి? ఎలా ఉంటుందంటే చెప్పండి. పచ్చిక గల చోట్ల నన్ను పొరుండ చేస్తాడు. గడ్డి ఇదిగోండి, ఏంటండి గడ్డి ఎంతే ఉందనుకోండి, అది ఎలా తినాలా? నా వైపు చూడండి. గడ్డి ఎంతే ఉందనుకోండి, ఎలా తినాలి? నుంచుని తినాలి. గడ్డి ఎంత లెక్క ఉందనుకోండి, గడ్డి ఎంత లెక్క ఎంత సమృద్ధిగా ఉందనుకోండి, ఎలా తింటుంది? శుభ్రంగా పడుకుని తింటుంది. ఎక్కడ చూసినా గడ్డిగా సమృద్ధిగా ఉంది, అంతా పడుకుని శుభ్రంగా దానికి అందిన లెక్క తింటూ ఉంటుంది. శుభ్రంగా నుంచుని కష్టంగా ఎంతే ఉంది దాన్ని లాక్కోవాలని అన్న బాధ ఏమి తిప్పలేమి ఉండవు. పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు అంటూ చెప్తున్నాడు. ప్రియులారా,
మనము దేవుని మార్గంలో ఆయన చేతికి అప్పగించుకుంటే కనుక, మేత అనగా వాక్యం అండి. ఏండి మేత అంటే ఏంటండి? మేత అనగా వాక్యం. ఆయన మనల్ని నడిపిస్తే యథార్థవంతులుగా తయారు చేస్తాడు. ఆయన మనల్ని నడిపిస్తే సమృద్ధి కలిగిన వాక్యం ఉన్న చోటుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మీ అందరికీ చెప్పాం, మొన్న జగనన్న కాలనీలో చర్చ్ ఓపెనింగ్ అండి, రెండని చాలామంది వచ్చారు. కొంతమంది మార్గాలు తెలియక వర్షం పరిస్థితిని బట్టి కొంతమంది రాలేకపోయారు. అక్కడ దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు మాకు. స్టార్టింగే అప్పుడే ఒక కుటుంబం వస్తున్నారు. ఆమె చెబుతుంది, ఇంకొక పాస్టర్ గారు ఇక్కడ పెడుతున్నారండి చాలా కాలంగా. ఆయన 5 సార్లు మా ఇంటికి వచ్చారండి, అమ్మ ప్రార్థనకి రండి అమ్మ అని. వాళ్ళ చర్చికి వెళ్ళే వాళ్ళు ఒకళ్ళు అలాగా ఆ కాలనీ అంతా వెతికి ఎవరైనా ప్రార్థనకి వెళ్ళి ఉన్నారని కనుక్కొని, వీళ్ళని కూడా ప్రార్థనకి వెళ్ళి వాళ్ళే అని తెలుసుకుని మా చర్చికి రండి అని వాళ్ళ పాస్టర్ గారిని వీళ్ళ ఇంటికి పంపిస్తున్నారంట. అలాగే ఎంత వర్క్ చేస్తున్నారో చూడండి. మీరు కూడా ఏం చేయాలా? ఏం చేయాలి? చర్చికి రండి అని అనేకుల్ని ప్రోత్సహించాలి, అనేకుల్ని పిలవాలి. పాస్టర్ గారికి చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలవండి అయ్యగారని చెప్పాలి. ఇలాగ ప్రోత్సహించి కృషి చేయాలి. ఏమండి, వాళ్ళ పాస్టర్ గారికి చెప్పి పలానా వీధిలో పలానా ఇంటికండి అని చెప్తే ఆయన 5 సార్లు వచ్చాడండి ఇంటికి. ఒక నెలకోసారో లేకపోతే అలాగే ఎలాగో వేసుకుని 6 నెలల నుంచి అండి 5 సార్లు వచ్చినా ఆమెకు వెళ్ళాలనే మనస్సు కుదరలేదంట, ఆమెకు వెళ్ళాలనిపించలేదంట. మనం ఓపెనింగ్ అలాగా చేసాం, దేవుడు ఇక్కడికి వెళ్ళాలని ఆమెకు ప్రేరేపించాడంట. ఆమె వచ్చి సాక్ష్యం చెప్తుంది, అయ్యా చక్కని వాక్యం ఉన్న దేవుని మందిరాన్ని మాకు దేవుడు చూపించాడు, సమృద్ధి కలిగిన పచ్చని చోటును మాకు చూపించాడు, మంచి మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. మొదట ప్రారంభంలోనే ఆ వాక్యం విని మేము ఒక నిర్ణయానికి వచ్చాం, మేము ఇక్కడే ఉంటాం, ఇంక ఈ మందిరంలోకి వస్తామని ఆమె తన సాక్ష్యాన్ని మొదటి వారంలోనే చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనం దేవుడి చేత నడిపించబడితే దేవుడు పచ్చిక గల చోటుకు నడిపిస్తాడు. వాక్యం లేని చోటకి, నామకార్థ సంఘం దగ్గరికి, ఏమండి అక్కడొక వార్త ఇక్కడొక వార్త, ఏమండి అక్కడొక న్యూస్ ఇక్కడొక న్యూస్ చెప్పి పాస్టర్ గారి దగ్గరికి పంపించడం. దేవుడు నడిపిస్తే ఎక్కడ పంపిస్తాడు? పచ్చిక కలిగిన చోటికి, వాక్యం సమృద్ధిగా ఉన్న చోటికి ఏమండి దేవుడు నడిపిస్తాడు. అదే మనకి నిదర్శనం, మనకు అర్థమైపోద్ది. మనల్ని దేవుడు నడిపిస్తున్నాడా, మన ఇష్ట ప్రకారం నడుస్తున్నామా, మనకు నచ్చిన చోటికి వెళ్తున్నామా? ఏమండి ఒక సంఘానికి నన్ను పంపిస్తూ ఉండేవారు మా ప్రెసిడెంట్ గారు. అక్కడ ఆయనకి వీలు లేనప్పుడల్లా, ఆయనకి బిజీగా ఉన్నప్పుడల్లా, అయ్యా మా సంఘానికి వెళ్ళి వాకింగ్ చెప్పడానికి పంపిస్తుండేవాడు ఆయన. చాలాసార్లు వెళ్ళాను నేను. అంతకుముందు మా ప్రెసిడెంట్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకముందు వాళ్ళకి ఎవరో 3 పాస్టర్లు వచ్చేవారంట వరుసగా. ఒక వారమైనా అలా 3 పాస్టర్లు వచ్చేవారంట. అలా 3 చెప్తూ ఉండేవారంట. వాళ్ళ పాస్టర్ గారు చనిపోతే ఎవరో 3 వాళ్ళు అలా వస్తూ ఉండేవారు. అలా కొంతకాలం, చాలా కాలం నడిచింది, కొన్ని సంవత్సరాలు. వాళ్ళు విసిగిపోయి, ఓ పాస్టర్ గారు ఏమో న్యూస్ చెప్తాడంట. ఏం చెప్తాడంట? మరి మణిపూర్లో ఎలా జరిగింది, మరి రాజమండ్రిలో ఎలా జరిగింది, అక్కడ ఎలా జరిగిందని. ఇంకా ఆ రోజు వాక్యం అంతా ఏంటి? న్యూస్ అనమాట అండి. ఆ న్యూస్ చెప్తాడు. ఇంకో పాస్టర్ గారు సినిమాలు చెప్తాడంట. ఇంకో పాస్టర్ గారు ఏమో కథలేవో చెప్తాడంట. ఎవరో వాక్యం చెప్తలేదంట. వాళ్ళు విసిగిపోయి చిరాకు వచ్చేసి మీరు 3 ఎవరో వత్తాకి వెళ్ళలేదని చెప్పేసి పెద్ద డిసప్పాయింట్ అయిపోయారు. ఆ తర్వాత మా ప్రెసిడెంట్ గారు వెళ్ళి ఒకసారి చెప్తే వాళ్ళందరూ సంతోషపడి, అయ్యా మీరే చెప్పండి, మీరే రండి అంటే, ఆయనకు వీలు లేనప్పుడల్లా నన్ను పంపిస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు నేను వెళ్ళినా అందరూ వందనాలు చెప్పి చాలా సంతోషపడతారు. అయ్యా చాలా వందనాలు మీరు వస్తే అని మా ప్రెసిడెంట్ గారు కూడా చెప్తారంట. ఆయన వస్తే ఇంకేం ఇబ్బంది లేదండి, ఇంకెవరిని పంపకండి, మీరు కానీ లేకపోతే ఆయన కానీ అని చెప్తారంట. సమృద్ధి అయిన చోటు, పచ్చిక గల చోటు, ఏం చోటు అండి? వాక్యము సమృద్ధిగా ఉన్నటువంటి చోటుకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడే మనల్ని నడిపిస్తే ఎక్కడ నడిపిస్తాడు? పచ్చిక గల చోటుకు నడిపిస్తాడు. తర్వాత ఏమండి ఎక్కడ నడిపిస్తాడంట? శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడంట. పరిశుద్ధాత్మ నడిపింపగలిగినటువంటి దైవ సేవకుని ద్వారా ఏమండి ఒక మంచినీళ్ళు అంటేనే ఆత్మ అని అర్థం. ఏంటండి? దప్పిక. శాంతికరమైన జలములు అంటేనే ఏమిటండి అది అర్థం? ఆత్మ. ఆత్మ చేత నడిపించబడుతున్న దైవ సేవకుని యొద్దకు ఏమండి దేవుడు నడిపిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాని. ప్రభువా నీవు నన్ను నడిపించయ్యా అని కనుక మనం ఆయనకు అప్పగించుకోగలిగితే ఆయన మనల్ని యథార్థ మార్గంలో నడిపిస్తాడు, పచ్చిక గల చోటుకు నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. నెంబర్ 3 ఆ యొక్క
కీర్తన 25వ అధ్యాయం 9వ వచనం. కీర్తన 25వ అధ్యాయం 9వ వచనం. నీ న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. కాబట్టి ప్రియులరా, ఆయనే గనక మనల్ని నడిపిస్తే ఎలా నడిపిస్తాడంట? న్యాయ విధులను బట్టి నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు చెప్పండి అమ్మ? ఎలా నడిపిస్తాడు చెప్పండి? న్యాయ విధులను బట్టి నడిపిస్తాడు. నిన్ను దేవుడు నడిపిస్తున్నాడో లేకపోతే నీ అంతటి నీవే నడుస్తున్నావో అర్థమైపోద్ది మ్యాటర్. ఆయన న్యాయ విధులను బట్టి నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే గుర్తుపడతారు అందరూ కూడా, ఈమెను దేవుడు నడిపిస్తున్నాడు, ఇతడిని దేవుడు నడిపిస్తున్నాడు అని అర్థమైపోద్ది చూసే వాళ్ళకి. ఏమండి? న్యాయ విధులను బట్టి మనం నడుచుకుంటామంట. ఏది న్యాయం ఏది అన్యాయం చెప్పండి, టపటప 4 మాటలు. ఏమండి? ఏది న్యాయం ఏది అన్యాయం చెప్పండి. చాలా ఉంటాయి కానీ ఒక 4 మాటలు మనకు అర్థం అవటం కోసం. న్యాయం అంటే ఏంటి, అన్యాయం అంటే ఏంటి అండి? న్యాయము అంటే మీకు ఇచ్చే జీతం తీసుకోవడం న్యాయం. అన్యాయం అంటే లంచం తీసుకోవడం అన్యాయం. ఏమండి? అంతేనా? న్యాయం ఏంటి అన్యాయం ఏంటి చెప్పండి. ఏమా ఏమైంది? అయిపోయిందమ్మా, కాసేపట్లో అయిపోద్ది, ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. సరే, ఓకే అండి. ఏమిటంటారు? న్యాయం అంటే జీతంతో సరిపెట్టుకోవడం, అన్యాయం అంటే లంచం తీసుకోవడం. అంతే. ఇంకే ఏమండి? అన్ని విభాగాల్లో అన్ని డిపార్ట్మెంట్లలో ఈ జబ్బు ఉందంటారా లేదంటారా? ఏంటి? ఉందా లేదా? నేను 2001వ సంవత్సరంలో సెక్యూరిటీ సూపర్వైజర్గా అక్కడ ఒక ఫ్యాక్టరీలో చేసేవాడిని, త్రివేణి గ్లాస్లో. ఒక 40-50 లారీలు రోజుకి బయటికి వెళ్తూ ఉండే గ్లాసు. ఇప్పుడు మనం కిటికీలు కట్టుకున్నాం కదా, గ్లాసులు అవి తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఏ డిజైన్కి వెళ్తే డిజైన్ తయారవుతూ ఉంటుంది, రంగులు తయారవుతుంటాయి. అవి పెట్టెల్లో లోడ్ చేస్తారు, ఆ పెట్టెలు లారీల్లో లోడ్ చేస్తారు. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏమో బయట నుంచి ఫ్యాక్టరీ లోపలికి రావాలి, తయారైన అర్థమేమో ఫ్యాక్టరీ నుంచి బయటికి వెళ్తుండాలి. సెక్యూరిటీ సూపర్వైజర్ పని ఏంటంటే, గార్డుల పని ఏంటంటే ఆ పేపర్స్ మీద ముద్ర వేసి సంతకం పెట్టి దాన్ని బయటకు పంపించాలి. సూపర్వైజర్గా నేను చేయాల్సింది ఏంటంటే, నేను ఎంట్రీ చేసి సంతకం పెట్టేసి నేను పంపించేస్తే లారీ వెళ్ళిపోద్ది. కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు విలువైన లారీ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ సూపర్వైజర్లు అందరూ చేసే పని ఏంటంటే, ఇలా లైన్గా ఒక 20 లారీలు ఉంటాయి. ఆ మధ్యలో 10వ లారీ ఉంటాడు కదా, ఆడు వస్తాడు నా దగ్గరికి వచ్చి, ఏంటి నా లారీ ముందు పంపేయండి అంటాడు. ముందు ఎవరిని పంపాలా? ఫస్ట్ ఉన్నవాడిని ఫస్ట్ పంపాలా కదా అండి? ఆడు 10వ వచ్చిన పంపండి సూపర్వైజర్ గారని ఆడి కాయింతల కింద ఎడతాడు 100-200. ఆడి కాయింతలు ఇలా 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 లేపు చూస్తే కనపడతానమాట మనకి కింద 100-200 ఎంత పెడతాడు చూసుకుని. ఓకే అంటాడు అని ఆడికి ముద్ర చేస్తాడు, ఎంట్రీ చేస్తాడు అని పంపేస్తాడు. ఆ లారీ బయటకు వచ్చేస్తే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఈ ముందున్న 90 ఏం చేస్తారా, ఇదేంటి ఆడు వెళ్ళిపోతుంది ఏంటని వీళ్ళకి కంగారు వచ్చి వెళ్ళొస్తారు మళ్ళీ కదా. వీళ్ళొస్తే వాళ్ళకి ఏదో చెప్తాడనమాట. ఆడి పేపర్లు ముందు వచ్చినాయి, మరి మీ పేపర్లు ఇంకా రాలేదు, ఎక్కడ ఉన్నాయో సరే కనుక్కోండి అంటాడు. నిజం అనుకుని వీళ్ళు అక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. అండ్ ఈ సీక్రెట్ తెలిసిన ఎవడో ఈ 8వ లారీ వాడు ఎవడో ఆడు వస్తాడు ఇంకో 100 పెట్టుకొని, అయ్యా అని ఆడి కింద పెడతాడు, ఆడి వెళ్ళిపోతాడు. ఈడు అమాయకంగా ఏమీ పెట్టడు కదా ఒక్కొక్కడు, ఆడు అలాగే చూస్తుంటాడు, ఫస్టే ఉంటాడు ఆడల్లో. ఇది న్యాయమా అన్యాయమా? అన్యాయం. బయట నుంచి మెటీరియల్ వస్తుంది అండి, అలా లైన్గా ఉంటే లారీలో 10వ 20వ, ఆ 20వ నెంబర్ వస్తాడు, వచ్చి నన్ను ముందు పంపిండి లోపలికి అంటాడు. ఆడు పెట్టాలి, ఏదో పెడితే ఆడు ముందు వెళ్ళిపోతాడు. ఈ ముందు వాళ్ళందరూ వచ్చి, బాబు మేము కదా ముందు వచ్చామంటే ఏదో చెప్తాడు, వాళ్ళకి ఏదో చెప్తాడు. ఆడు తెలివితేటలు ఎక్కువ అండి. నేను కనుక డ్యూటీలో ఉంటే మాకు ఆ రోజుల్లో జీతం 1325 ఎంతండి? నెల కష్టపడి పని చేస్తే 1325 రూపాయలు. ఓటీలు గిటీలు చేస్తే 2000 వస్తాం గొప్ప ఆ రోజుల్లో. 2 డ్యూటీలు 3 డ్యూటీలు చేస్తే 2000 వచ్చి, ఆ 2000 చాలా ఎక్కువ విలువ అనుకోండి, చాలా ఎక్కువ. దానికే సరుకులన్నీ వచ్చాయి, నెలంతా గడిచేది. అయితే ఆ 20వ నెంబర్ వాడిని ముందు పంపిస్తాడు, డబ్బులు తీసుకుని ఆడికి సీరియల్ పోస్ట్ వేస్తాడు. దీన్ని ఏమంటారా? అన్యాయం. నేను కనుక డ్యూటీలో ఉంటే ఎవడు ఏం పెట్టినా మాట్లాడక, నీ సీరియల్ నీకు వేస్తాం వెళ్ళిపో అని ఉన్నా. అలాగొచ్చినా సరే ఫస్ట్ ఫస్టే, సెకండ్ ఏం మాట్లాడతగలేదు, వెళ్ళిపో. వీడెవడరా వీడు, వాళ్ళు ఉంటేనే బాగున్నావు అనుకుంటారు వాళ్ళందరూ, లారీ వాళ్ళందరూ. రూల్ ప్రకారం చేస్తాం అంతే. ఆ జీతమే ₹1 ఎక్స్ట్రా తీసుకునేవాడు కాదు, ఇస్తానన్నా అడిగేవాడు కాదు. ఆ యథార్థతను చూస్తాడు దేవుడు. ఏం చూస్తాడండి? ఆ విధానాన్ని చూస్తాడు దేవుడు. దేవుడు మనల్ని కనుక నడిపిస్తే
మా సార్కి అన్నీ తెలుసు, ఏ గార్డు ఎలా ఉంటాడు, ఏ సూపర్వైజర్ ఎలా ఉంటాడు, ఎవడి పరిస్థితి ఏంటి. అంతమంది 20 మంది గార్డులో నన్ను ఆయన ఎక్కడికైనా వెళ్తే ఆయన సీట్లో కూర్చోబెట్టి నువ్వు చూసుకొని అప్పచెప్పేసి వెళ్ళిపోయేవాడు. నమ్మకం ఉండబట్టే కదా. మిగతా వాళ్ళు ఏమన్నా నమ్మలేకపోయేవాడు. ఆయనకి ఏదైనా అర్జెంట్ ఉంటే సుధాకర్ చూసుకొని చెప్పేసి ఆయన సీట్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయేవాడు ఎస్ఓ. ఆయన కుర్చీల్లో కూర్చొని ఆయన పని చేసేవాడిని. ఆ నమ్మకత్వం సంపాదించుకోవాలి. కాబట్టి మనం ఆయన నడిపిస్తే ఎలా నడుస్తాం? న్యాయముగా నడుస్తాం. చెప్పండి, ఎలా నడుస్తాం? న్యాయముగా నడుస్తాం. సామెతల గ్రంథం 17:20 నీతిమంతులను దండించుట న్యాయము కాదు అంటాడు. ఏమండి, ఎవడ తప్పు చేస్తే వాడినే శిక్షించాలా, తప్పు చేయని వాడిని శిక్షిస్తే అది న్యాయం కాదు అంటున్నాడు. కుటిల వర్తనను మేలు పొందడు. 17:26 17:26 నీతిమంతులను దండించుట అంతే, న్యాయము కాదు. అందుకనే ఎవరినైనా దండించే ముందు వాడు నిజంగా తప్పు చేశాడా లేదని నిర్ధారణ అయితేనే కానీ దండించకూడదు, శిక్షించకూడదు. అది న్యాయం కాదు అంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవి ఏది న్యాయం ఏది అన్యాయం అనేది మనం గుర్తించాలి, గమనించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అదే సామెతల గ్రంథం 16:8 చూస్తే న్యాయముగా సంపాదించాలంటాడు, అన్యాయంగా సంపాదించొద్దంటాడు అంటాడు. వచ్చుబడి కంటే నీతితో సంపాదించింది కొంచెమే శ్రేష్టం అంటాడు. చాలామంది చర్చికి వచ్చే వాళ్ళే, ఏమంటే ప్రార్థనకు వచ్చే వాళ్ళే 10 రూపాయలు వడ్డీ అంట. నిజం. 5 రూపాయలు వడ్డీ అంట. నిజం. అది న్యాయమా అన్యాయమా? అన్యాయం, కరెక్ట్ కాదు. కాబట్టి ప్రియులరా, దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటే దేవుడే మనల్ని నడిపిస్తుంటే మనం ఎలా నడుస్తాం? న్యాయముగా నడుస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకా గ్రంథం 2:2 కనుక మనం చూస్తే న్యాయం ఏంటి అన్యాయం ఏంటి అని అంటే, మనకి స్థలం ఏమండి మనకి స్థలం 3 సెంట్లు ఉందనుకోండి, లేకపోతే 2 సెంట్లు ఉంది, 1 సెంట్ ఉందనుకోండి. ఏమండి, మన రాయి మన కొలత ఎక్కడుందో అక్కడే ఉండాలి మన రాయి. కొంతమంది ఇప్పుడంటే మరి అలాగా ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. ఈ రాయిని తీసేసి అవతల స్థలంలో పెట్టి అక్కడ తీసుకెళ్ళి, ఏమండి ఇలా నా వైపు చూడండి అమ్మా, ఇప్పుడు ఆ స్థలం వాడికి ఈ స్థలం వాడికి మధ్యలో ఉంటుంది రాయి. ఆ రాయిని తీసేసి ఇక్కడ ఉండాల్సిన రాయి నా కుర్రోడి దగ్గర పెట్టి అతను పట్టుకెళ్ళి, అంటే ఎంత స్థలం కలిసిపోయింది ఇతనికి? ఎంత స్థలం కలిసిపోయిందండి? ఇలాగ ఎంత పొడుగుని స్థలం కలిసిపోద్ది అనమాట. ఎప్పుడేమో ఎక్కువ ఉంటుంది, ఆడికి ఏం తక్కువ ఉంటుంది. ఆడు చూసుకుని లబోదిబమని నాది కొలవండి బాబు అంటే ఎవడో కొలవడం, నాకు అన్యాయం జరిగిందంటే ఆడికి ఎవడు న్యాయం చెప్పడం. ఏమండి, ఎన్ని తిప్పలు పడినా ఆడు ఆ స్థలం పోగొట్టుకుని అలాగ ఉండవలసిందే. ఇలాగ చాలామంది స్థలాలు ఆక్రమించేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు? అన్యాయం. చూడండి అక్కడ మాట రాశాడు, వారి భూములు ఆశించి పట్టుకుంటారు, ఆక్రమించుకుంటారు. ఒక మనిషిని, వాని కుటుంబాన్ని, వాని ఇంటి వారిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించేస్తారంట. ఒక మనిషిని ఆక్రమిస్తారంట, వారి ఇంటిని ఆక్రమిస్తారంట, వారికి కలిగింది ఆక్రమిస్తారంట. ఏమంటే ఎన్ని రకాల విధానాలు ఉన్నాయో చూడండి. ఏమంటే ఇన్ని రకాలుగా ఆక్రమించేస్తూ ఉంటారంట. తప్పు కదండి, అది న్యాయము కాదు. నీకు ఒక భార్యనిచ్చాడు దేవుడు, ఇంకొకరితో తేడా పాడకుంటే అది న్యాయము కాదు అన్నాడు. యోహాను గారు అదే చెప్పాడు, ఇది న్యాయము కాదు అన్నాడు. అందుకని ఆవిడ కోపం వచ్చింది, ఆయన తలకాయ తీసేదాకా నిద్రపోలేదు. కాబట్టి ప్రియులరా, ఏది న్యాయం ఏది అన్యాయమో మనకు అర్థం అవ్వాలి. మనల్ని దేవుడే కనుక నడిపిస్తే మనం ఎలా నడుస్తాం చెప్పండి? న్యాయముగా నడుస్తాం. నాకు దేవుడు ఒక భార్యనిచ్చాడు, ఇంకొక స్త్రీని కన్నెత్తి చూడకూడదు, అది న్యాయం. నాకు దేవుడు ఒక భర్తనిచ్చాడు, ఇంకొక పురుషుడి వైపు కన్నెత్తి చూడకూడదు, అది న్యాయం. తేడా వస్తే అది అన్యాయమే. కాబట్టి ప్రియులరా, హెబ్రీ పత్రిక 6:10 కనుక చూస్తే ఏది న్యాయం ఏది అన్యాయం అంటే, చేసిన మేలు మర్చిపోతే అన్యాయం, చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ఉంటే న్యాయం అంటాడు. అండ్ ఇన్ని రకాల న్యాయాలు ఉన్నాయి. మరి అమాయకం కాదండి. మనల్ని కనుక దేవుడే నడిపిస్తే మనం కృతజ్ఞత కలిగిన వాళ్ళంగా ఉంటాం. హెబ్రీ 6:10 తన నామమును బట్టి ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు అంటాడు. అంటే ఆయన మనం చేసిన పరిచర్యకు మరిచిపోయే దేవుడు కాదంట, ప్రతిఫలం ఇస్తాడంట. మరిచిపోతే అన్యాయస్తుడు,
మర్చిపోకపోతే న్యాయం కలిగిన దేవుడు. కాబట్టి మనకి ఎవరైనా మేలు చేస్తే అది మనం మర్చిపోతే, కృతజ్ఞత లేకుండా ఉంటే ఏమండి, వాళ్ళు అన్యాయస్తుల కింద లెక్క. న్యాయం వాళ్ళలో లేదు, వాళ్ళని దేవుడు నడిపించట్లేదు. అదే మనకు అర్థం. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉన్నారో, ఎవరైతే మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇబ్బందుల్లో మనకు అండగా ఉన్నది మన పాస్టర్ గారు, మన కోసం ఉపవాసాలు ఉన్నది మన పాస్టర్ గారు, మన కోసం కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసింది మన పాస్టర్ గారు, మన బాధల్లో, మన ఇబ్బందుల్లో మనకు తోడుగా మన కొరకు ప్రతిదినం చేతులు ఇచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసేది మన పాస్టర్ గారు. ఆయనకు మనం కృతజ్ఞత కలిగిన వాళ్ళంగా ఉండాలి అని ఎవరికైతే ఉంటుందో, ఆ కృతజ్ఞత బుద్ధి ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళను దేవుడే నడిపిస్తున్నాడు అని అర్థం. మనకి ఎవరైనా బయట వాళ్ళు కూడా ఎవరైనా మేలు చేస్తే ఆ మేలును జీవితాంతం మర్చిపోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఏమండి దేవుడు నడిపించే బిడ్డలు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ కృతజ్ఞత అనేది ఉండాలి. ఒకానొక సమయంలో ఏమీ లేని వాళ్ళమే ఇప్పుడు దేవుడు ఆశీర్వదించి మంచి స్థితిలోకి వచ్చినా ఇప్పుడు మన రేంజ్ పెరిగిన గత దినాలు మనం మర్చిపోకూడదు. మనకి లేనప్పుడు మనకు ఎవరైతే ఉపకారం చేశారో వాళ్ళని మనం మర్చిపోకూడదు. వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఎంత ఎదిగినా. అలాగుంటే మనల్ని ఎవరు నడిపిస్తున్నారు అన్నట్టు? దేవుడే నడిపిస్తాడు అన్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం కలిగనగా 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చూస్తే ఏమండి, ఎవరినైతే దేవుడు న్యాయంగా నడిపిస్తున్నాడో వారు దేవుని రాజ్యమునకు వారసులుగా ఉంటారు. దేవుడు నడిపించకపోతే, న్యాయంగా నడవకపోతే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు అన్నాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. మనం అన్యాయస్తులమైతే, దేవుడు మనల్ని నడిపించకపోతే మనం దేవుని రాజ్యానికి వారసులం కాదు, అసలు వెళ్ళాం దేవుని రాజ్యానికి. అమ్మ దొరికిందా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నెంబర్ 1 ఏంటి చెప్పండి? యథార్థమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. నెంబర్ 2 ఏంటి చెప్పండి? పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు. దప్పిక తీర్చే జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు. నెంబర్ 3 ఏంటి చెప్పండి? ఆయన న్యాయ విధులను బట్టి నడిపిస్తాడు. నెంబర్ 4 ఏమండి, ఆయన మనల్ని నడిపిస్తే మనము సురక్షితముగా ఉంటాం. ఏండి, ఆయన మనల్ని నడిపిస్తే ఎలా ఉంటాం మనం? శత్రువు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో వచ్చినా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటే కనుక ఆ శత్రువును ఆయన చూసుకుంటాడు. మనం సురక్షితంగా ఉంటాం, మన మీదకి అపాయము రాదు. ఏమండి చూడండి అన్నమాట ఎంత బాగుంటుందో. 78వ కీర్తన 53వ వచనం. 78వ కీర్తన 53వ వచనం. త్వరగా నా టైం అయిపోతుంది. 78వ కీర్తన 53వ వచనం. వారు భయపడకుండా, అసలు భయపడే అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా సురక్షితముగా మనల్ని నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగనగాక. శత్రువుల సంగతి ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగనగాక. ఒక సింహం వచ్చింది, గొర్రెనిలా పట్టుకొని వెళ్ళిపోతుంటే దావీదు ఊరుకోలేదు. తరిమి ఆ సింహాన్ని చంపి దాని నోట్లో ఉన్న గొర్రెని విడిపించుకొని తీసుకెళ్ళాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఎలుగుబంటి వచ్చి నోట కరుచుకుని గొర్రెని తీసుకెళ్ళిపోతా ఉంటే ఎలుగుబంటిని చంపి ఆ గొర్రెని విడిపించుకుని తెచ్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలిగినగాక. కాబట్టి ప్రియులారా, మనము దేవుడే మనల్ని నడిపించడానికి మనం ఒప్పుకుని ఆయనకు అప్పగించుకుంటే మనల్ని ఆయన సురక్షితంగా నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు చెప్పండి? సురక్షితంగా నడిపిస్తాడు. ఎటువంటి భయం లేకుండా నడిపిస్తాడు. సురక్షితంగా ఉండే కృపనిస్తాడు. భయం లేదు, ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం మన ఇష్టానుసారంగా నడవకుండా ఎవరికి అప్పచెప్పుకోవాలి? ఆయనకి అప్పచెప్పుకుంటే ఆయన మనల్ని సురక్షితంగా కాపాడుతాడు. శత్రువు నుంచి కాపాడుతాడు, ఖడ్గ మృగాల నుంచి కాపాడుతాడు, తెగుళ్ళ నుంచి కాపాడుతాడు, వ్యాధుల నుంచి కాపాడుతాడు. ఏమండి, ఎన్ని రకాల శత్రు భయాల నుంచి కాపాడుతాడో ఎన్నో ఉన్నాయి. అన్నిటి నుంచి కాపాడుకుంటూ మనకు అసలు భయం అనేది ఎదురు లేకుండా సురక్షితముగా మనల్ని నడిపిస్తాడంట. చూడండి, రూతు గ్రంథం 2:12. రూతు మోయాబీరాలు అయినప్పటికీ బెత్లెహేము వచ్చింది. దేవుడు నడిపించే ఆ యొక్క నడిపింపులోకి వచ్చింది. బోయేజు గారు పొలంలోకి వచ్చింది. ఏమండి, దేవుని నడిపింపులో సంఘంలోకి వచ్చింది. ఆ బోయేజు గారు అంటాడు, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లుగా నీవు వచ్చావమ్మా, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏమంటే మీరు తీసే లోపల రాకడ వచ్చేద్దాము. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఎంతమంది చదువుకున్న పిల్లలు? రూతు గ్రంథం 2:12. ఎంతసేపా? మిథునేష్ అది ఆగండి, మిథునేష్ తీసాడు. చదువు అది